అలాగే ఒక్క ఇరాన్ యుద్ధం మాత్రమే కాదు, గతంలో జరిగిన ఇరాక్ కావచ్చు, ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఆ తర్వాత వియత్నాం కావచ్చు, క్యూబా కావచ్చు, ఎన్ని ఏళ్ల క్రితమైనా ఏ ప్రెసిడెంట్కైనా ఇదే సెగ అమెరికా నుంచి, అమెరికా ప్రజల నుంచి, అమెరికా ప్రతిపక్ష పార్టీల నుంచి, అమెరికా కోర్టుల నుంచి తగిలింది. ఎందుకంటే యుద్ధం కోసం, ఎవరి సాటిస్ఫాక్షన్ కోసం యుద్ధాలు నడుపుతున్నారు. ఈ యుద్ధాల వల్ల వనగూరేది ఏమిటి, అమెరికా సంపద మొత్తం ఆవిరి చేయడానికి ఎందుకు యుద్ధాలను ఎంచుకున్నారు అని ఇదే అమెరికాలో ఉన్న అమెరికన్స్ నుంచి తీవ్రమైన వ్యతిరేకతను మూటగట్టుకోవడం అధ్యక్షుల వంతు అవుతుంది. ఎవరొచ్చినా రెడ్డొచ్చే మొదలే అన్నట్టుగా ఎవరొచ్చినా ఈ యుద్ధం వైపే ఆ అధ్యక్షులు మళ్ళతారు తప్పితే, ఆఖరికి అమెరికా ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ట్రంప్ నేనే యుద్ధాలని ఆపుతూ ఉన్నాను, ఇటు పాకిస్తాన్ దగ్గర, అటు ఉక్రెయిన్ దగ్గర, అన్నిటి దగ్గర నేనే చర్చలు జరుపుతున్నాను అంటూ హడావుడి చేసి ఏకంగా ఆయనకి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలి అని కూడా ఆయన అసలు దానికి ఒక శిలాఫలకాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడానికి కూడా సన్నద్ధమైపోయిన పరిస్థితి దగ్గర నుంచి ఇప్పుడు స్వయంగా 2 రోజుల క్రితమే స్వయంగా ట్రంపే ఒప్పుకుంటున్నారు, నాకు ఇంకా నోబెల్ పీస్ ప్రైజ్ రాదు అని. అంటే నోబెల్ శాంతి బహుమతి, శాంతి దూతగా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా కొనియాడే అత్యద్భుతమైన బహుమతి తనకి దక్కాలి అని ఎదురు చూసిన ట్రంప్ మొత్తానికైతే ఇరాన్ యుద్ధంతో ఆ ఆశల్ని వదిలేసుకున్నట్టే చాలా స్పష్టంగా కనబడుతుంది. 2 రోజుల క్రితం స్వయంగా ఆయనే ఈ విషయాన్ని అటెంప్ట్ చేసినట్టుగా తెలుస్తుంది.